ప్రభునామంలో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఏదైనా మన క్యాలెండర్లో నుండి మనకి ఇవ్వబడిన వాక్యమును కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 71వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. చాలు. కాబట్టి మనం చదువుకున్న వాక్య లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. ఇక్కడ రాయబడినటువంటి భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవుని యొక్క కీర్తితో అనగా లేదా దేవుని యొక్క మహిమను, దేవుని మంచితనాన్ని, ఆయన యొక్క కీర్తిని తెలియజేస్తాను అంటున్నాడు. ఎప్పుడెప్పుడంటే దినమంతా కూడా తన యొక్క నోటి ద్వారా తెలియజేస్తానని, దేవుని యొక్క మంచితనముతో దేవుని స్తుతించుట కొరకై, దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడు తన జీవితంలో ఆశ్రయముగా ఉన్నదాన్ని బట్టి తన యొక్క నోరు నిండి ఉన్నదని మరి భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దినమంతా కూడా తను దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధన చేయటానికి గల కారణం ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, అక్కడ భక్తిహీనులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ భక్తిహీనులు ఉన్నారు. తర్వాత చూస్తే కీడు చేసేవారు ఉన్నారు. అదేవిధంగా ఇంకెవరున్నారంటే శత్రువులు ఉన్నారు, మరి భక్తిహీనులు ఉన్నారు, కీడు చేసేవారు ఉన్నారు. ఈ విధంగా తన జీవితంలో తనకు హాని చేయాలని అనుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అందుకని వీరందరూ ఉన్నప్పటికీ కూడా భక్తుడు తాను తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, వీటి మీద అనగా భక్తిహీనుల మీద, దుష్టుల మీద, శత్రువుల మీద, తనకు కీడు చేసే వారి మీద మనసు పెట్టడం లేదు, కానీ దేవుణ్ణి స్తుతించటం మీద, దేవుణ్ణి ఆరాధించటం మీద, దేవుని కీర్తించటం మీద భక్తుడు మనసు పెట్టిన వాడుకున్నాడు. మన జీవిత యాత్రలో కూడా మనకు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ, మరి శత్రువులు ఉన్నప్పటికీ, కీడు తలపెట్టేవారు ఉన్నప్పటికీ, హాని చేసేవారు ఉన్నప్పటికీ, మన యొక్క పరిస్థితులు, స్థితిగతులు ఏమైనప్పటికీ కూడా దేవుణ్ణి మనం స్తుతించే వారంగా మనం ఉండాలి. ఆయనను కొనియాడి కీర్తించే వారంగా ఉండాలి. ఆయనను గణపరిచే వారంగా, ఆరాధించే వారంగా, దేవుడు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలని ఈ కీర్తన మనకు నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ వీరందరూ కూడా ఉంటున్నారు. వీరు అందుకే 4వ వచనం అన్నాడు చూడండి, నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, కీడు చేయవారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. ఇచ్చారా? కాబట్టి వీరందరూ ఉంటున్నారు. అయితే వీరందరూ ఉన్నప్పటికీ, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భక్తుడు ఏమంటున్నాడంటే, నా నాలుక దినమల్లా నీ నీతిని వర్ణించును అంటాడు. ఇంకేమన్నాడు 16వ వచనములో, ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టేదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. చూడండి, ఇంకేమన్నాడు 14వ వచనం, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. చూసారా? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, ప్రభువా నిన్ను కీర్తిస్తాను, మరి ఎక్కువగా నిన్ను స్తుతిస్తాను అని అంటాడు. నీ నీతిని వర్ణిస్తాను అంటాడు. కారణం ఏంటంటే, దేవుడు తన జీవితంలో ఏ విధంగా ఉన్నాడో కూడా చెప్పాడు. దినమల్లా దేవుని స్తుతించటానికి, కీర్తించటానికి, తన నోటి ద్వారా దేవుని మహింపరచటానికి
మరి గల కారణం ఏంటంటే మొట్టమొదటిగా మొదటి వచనంలో చెప్పాడు, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. తన జీవితంలో దేవుడు మరి శరణుగా ఉన్నాడు, అనగా ఆశ్రయముగా ఉన్నాడు. చూడండి అక్కడ అన్నాడు 3వ వచనం, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. తర్వాత 5వ వచనం, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసిని అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్బోధింపజేసిన వాడవు నీవే, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. చూసారా, దేవుడు తన జీవితంలో ఎలా ఉన్నాడో తెలియజేస్తున్నాడు. అందుకనే ఆ యొక్క దేవుణ్ణి తను ఆశ్రయించుట ద్వారా, మరి దేవుణ్ణి శరణజొచ్చి ఉండుట ద్వారా, దేవుడు తనను రక్షించి ఉండుట ద్వారా, వీటన్నిటిని బట్టి తన కృతజ్ఞతతో నిండిన హృదయముతో ప్రభుని మహింపరిచేవాడు ఉన్నాడు. దేవుడు తన జీవితంలో శైలముగా ఉన్నాడు, తన జీవితంలో దుర్గముగా ఉన్నాడు, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, తనను రక్షించేవాడుగా ఉన్నాడు, తన యొక్క నిరీక్షణకు ఆస్పాదముగా ఉన్నాడు, బాల్యము నుండి తన జీవితంలో ఆశ్రయముగా ఉన్నాడు. కాబట్టి అందుకనే ఒక పక్క శత్రువులు, భక్తిహీనులు, కీడు చేసేవారు, బలాత్కారులు ఉన్నారు. అయితే ఈ రెండిట్లో దేని మీద మనసు పెట్టాలి అని అంటే, భక్తుడు వాటి మీద మనసు పెట్టలేదు కానీ మరి దేవుడు తన జీవితంలో ఏమై ఉన్నాడో, ఏ విధంగా ఆధారంగా ఆశ్రయంగా ఉన్నాడో దాని మీద మనసు పెట్టిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాలపు వేళలో ప్రభు పునరుద్ధాన దినమున మనం కూడా దేవుడు మన జీవితంలో ఏ విధంగా ఆశ్రయంగా ఉన్నాడు, ఏ విధంగా రక్షకుడుగా ఉన్నాడు, శైలముగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు, ఆశ్రయముగా ఉన్నాడు, దాన్ని బట్టి మనం స్తుతించాలి. మన యొక్క పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ, మరి మనల్ని దూషించేవారు ఉన్నప్పటికీ, మనకి కీడు చేసేవారు ఉన్నప్పటికీ, మరి మనకు హాని తలపెట్టేవారు ఉన్నప్పటికీ, మన మీదకి లేచేవారు ఉన్నప్పటికీ, వారందరి మీద మనం మనసు పెట్టవద్దు కానీ కేవలము ఆశ్రయ దుర్గముగా మన జీవితంలో ఉన్న దేవుని బట్టి, రక్షణ ఆధారము ఉన్న దేవుని బట్టి, శైలముగా దుర్గముగా ఉన్న దేవుని బట్టి మాత్రమే మనము ఆయన మీద మనసు పెట్టి ఆయన చేసినటువంటి మేలును బట్టి ప్రభువును మనం స్తుతించి ఆరాధించేవారు ఉండాలి. అందుకే చూడండి, యెషయా 46:3లో ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథము 46:3 గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంక పెట్టుకుని వారలారా, ఆ మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. చూసారా, గర్భమున పుట్టినది మొదలుకొని కూడా దేవుడు మనను భరిస్తూ ఉన్నాడు. నా చేత భరింపబడిన వారలారా అంటే దేవుడు భరిస్తున్నాడు మనలను. తర్వాత ఆయన చంక పెట్టుకునే వాడుగా ఉన్నాడు, ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకునేవాడుగా ఉన్నాడు, తల వెంట్రుకలు నెరయ్యే వరకు కూడా ఎత్తుకునేవాడు ఉన్నాడు, చంక పెట్టుకునే వాడుగా ఉన్నాడు, రక్షించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి చూడండి, ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకునేవారు ఎవరుంటారు? గర్భమున పుట్టినది మొదలుకొని భరించేవారు ఎవరుంటారు? తల్లి గర్భములోని మనము భూమి మీదకి వచ్చిన తర్వాత, తల్లి నవమాసములు మోసిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత నుండి కొన్ని రోజులు, అనగా మనకి ఒక అవగాహన వచ్చే వరకు కూడా వారు మనల్ని గమనిస్తూ ఉంటారు, కనిపెడుతుంటారు.
ఆ తర్వాత వాళ్ళు మరి మనల్ని వదిలిపెడతారు. అనగా మనకి కాన్షియన్స్ వచ్చిన తర్వాత వీడి పని వీడు చేసుకోగలుగుతున్నాడు, అనగా మంచి చెడ్డలు గ్రహిస్తున్నాడు కాబట్టి ఎక్కడికి పోయినా సరే తిరిగి మరలా ఇంటికి వస్తాడు అని ఒక నమ్మిక కలిగి ఉంటారు. అయితే చూడండి, గర్భమున పుట్టినది మొదలుకొని ఈనాడు మనకు ఎంత వయసు అయినా ఉన్నప్పటికీ 40 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, ఎంత వయసు ఉన్నప్పటికీ ఆయన మనను భరిస్తూ ఉంటున్నాడు. అన్ని పరిస్థితుల్లో ఎత్తుకునేవాడుగా ఉంటున్నాడు, మరి చంకనెట్టుకున్నవాడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉంటున్నాడు. చూసారా? కాబట్టి అందుకనే భక్తుడు వీటన్నిటిని బట్టి కూడా ప్రభువుని స్తుతించేవాడుగా ఉంటున్నాడు. తన జీవితంలో దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయములో అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చూసారా? కాబట్టి తను దేవుణ్ణి మాత్రమే నమ్ముకొని ఉన్నాడు. అందుకే దేవుడు తన జీవితంలో ఆశ్రయముగా ఉన్నాడు, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. 18వ కీర్తనలో మనకు తెలుసు, తన శత్రువులందరి చేతుల నుంచి కూడా దేవుడు విడిపించినప్పుడు యెహోవా నా శైలము, నా దుర్గము, నా కోట, నా కొండ, నా ఆశ్రయ దుర్గము అని ఈ విధంగా వర్ణిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభు మన జీవితంలో ఆశ్రయంగా ఉన్నాడు, మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు, భద్రపరుస్తున్న వాడుగా ఉన్నాడు, క్షేమాన్నిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని అక్కడ నన్ను రక్షింపుము, నన్ను చూడండి, అక్కడ ఒక మాట చెప్పాడు, ఏమనంటే నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. 3వ వచనంలో, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. అనగా ప్రభు తనను రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి రక్షించటానికి ప్రభు ముందుగానే తీర్మానం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈనాడు మనల్ని కూడా ప్రభు రక్షించినాడు. ఇది ఆయన యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసుకి మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశము, ప్రణాళిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం. 12, 13, 14 వచనాల్లో ఆయన తాను ముందుగా నిర్ణయించిన తన సంకల్పము చొప్పున అని మనం చదువుతాం. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం ముందుగానే ప్రభు మనల్ని రక్షించాలని. కాబట్టి మన పరిస్థితులన్నింటినీ కూడా మనము పక్కన పెట్టి ఉదయకాల వేళల్లో ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. అనగా మరి కృతజ్ఞతతో నిండిన హృదయం మనం కలిగిన వారంగా ఉండాలి. దేవుని మనం ఎప్పుడు స్తుతించగలమంటే మనము ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతా హృదయం మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే దేవుని మనము స్తుతించగలం, ఆరాధించగలం. కాబట్టి దినమంతయు నా నోరు అన్నాడు. దినమెల్లా ప్రభువుని స్తుతించాలంటే ఎటువంటి అనుభవం ఉండాలా? తన హృదయము ఎంతగా దేవుని చేసినటువంటి మేళలతో నింపుకొని ఉన్నాడో చూడండి. ఈనాడు మనం కూడా అటువంటి అనుభవాలు ఉండాలి. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయగాక. ప్రార్థన చేసుకో. ప్రేమలైన మా పరలోక తండ్రి, వందనాలు. ఈ దినమున మా ప్రభు పునరుద్ధాన దినములు సజీవులను చేసి నీ ప్రేమ కొరకు వందనాలు. నీ దయ కొరకు స్తోత్రాలు నాయన. ప్రభా, లోకములు ఎంతోమంది గొప్పవారు ఉన్నారు, దినాన్ని చూడలేకపోయినారు. మమ్మల్ని సజీవులను చేసి నీ ప్రేమను బట్టి వందనాలు. ఇంట్లో ప్రవేశించి ఆరాధించుటకు సహాయం చేయవలసిన వేడుకుంటూ సజీవులను చేసి నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.